విశాఖలో దేశం గర్వించే విధంగా ఏర్పాటు చేసిన ఆపరేషన్ సింధూర్ వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. పాకిస్తాన్కు బుద్ధి చెప్పిన అంశాన్ని ఆధారంగా చేసుకుని తాడిచెట్లపాలెంలో సింధూర్ వినాయకుడిని నెలకొల్పారు. పహల్గాంలో జరిగిన కాల్పులపై భారత భద్రతా దళాలు పాకిస్తాన్పై జరిపిన ఎదురుదాడులకు గుర్తుగా ఈ విఘ్నేశ్వరుడిని ఏర్పాటు చేశారు. సింధూరం మీదుగా యుద్ధ విమానాలు, రాకెట్లతో దాడులు జరిగినట్లుగా వినాయక విగ్రహాలను రూపొందించారు. ఈ విగ్రహాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో జరిగిన అత్యుత్తమ ఘట్టాల ఆధారంగా సొసైటీకి మంచి సందేశాన్ని అందించే విధంగా వినాయకులను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా విశాఖ నుంచి ప్రతినిధి కీర్తి కన్నబాబు అందిస్తారు. ముందుగా 6 టీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అయితే వినాయక చవితి అనగానే వినూత్న రూపంలో చిత్ర విచిత్రమైనటువంటి రూపాల్లో వినాయకుడిని పెట్టడం ఆనవాయిగా 2 తెలుగు రాష్ట్రాల్లోనే రావడం మనం చూస్తూ ఉంటాం. అయితే దీనికి సంబంధించి ప్రత్యేకంగా విశాఖ వేదికగా తీసుకుంటే గనక గడిచిన కొద్ది సంవత్సరాలుగా అనేక ప్రాంతాల్లో అటు గాజువాక అవనండి, లేదా విశాఖ సిటీ అవనండి, విశాఖ రూరల్లో అవనండి, వివిధ రూపాల్లో విఘ్నేశ్వరుడు వివిధ రూపాల్లో దర్శనమిస్తూ ఉంటాడు. అయితే ఈ రోజు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే భారతదేశానికి సంబంధించినటువంటి సింధూర్ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ప్రస్తుతం ఆ సెట్ సంబంధించినటువంటి వినాయకుడి దగ్గర అయితే ఉన్నాం. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనం విజువల్లో చాలా స్పష్టంగా చూడొచ్చు. ఆపరేషన్ సింధూర్ పేరుతో వినూత్నమైనటువంటి రీతిలో విఘ్నేశ్వరుణ్ణి ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి వాతావరణంలోని చిత్ర విచిత్రమైనటువంటి రూపాల్లో కాకుండా విఘ్నేశ్వరుడిని ఎలా చూపించాలో, అసలు దైవం ఏ రూపంలో ఉంటుందో ఆ రూపాన్ని ఎక్కడా మార్చకుండా దానికి కావలసినటువంటి సెట్ ఏదైతే ఉందో ఆ సెట్ అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు విశాఖ సిటీలో ఏర్పాటు చేసినటువంటి ఒక టీం, వైజాగ్ యువసేన అనే టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క సెట్కి సంబంధించినటువంటి నిర్వాహితులు మనతో ఉన్నారు. వాళ్ళ మాటలోనే కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ ఆలోచన మీకు దేనికి వచ్చింది, ఎందుకోసం ఈ రకంగా పెట్టారు? సో ముందుగా 6 టీవీ ప్రేక్షక వ్యూవర్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సో నేను నా కుటుంబం అన్న ఇది కాకుండా నేను నా సమాజం అన్న థీమ్తో మా యువసేవ ఫౌండేషన్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం. గడిచిన 20 ఏళ్ళుగా సందేశాత్మక వినాయకుని పెట్టడం అనేది ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క థీమ్తో ముందుకు వస్తూ ఉంటాం. లాస్ట్ ఇయర్ గంజా ఏదైతే డ్రగ్స్ ఉందో సాక్షాత్తు గణనాథుడు డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నట్టుగా ఇక్కడ పందిరి వద్ద ఆ వినాయకుని పెట్టి డ్రగ్స్ మీద అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. సో అలాగే ఈ ఏడాది చూసుకుంటే కనుక ఏదైతే ఆపరేషన్ సింధూర్ అంటే ఈ రోజు మనం ఇండియా మొత్తం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇంత హ్యాపీగా ఫ్యామిలీస్తో సరదాగా పండుగ చేసుకుంటున్నాం అంటే ఓన్లీ 1 సాక్రిఫైస్. బోర్డర్లో మన కోసం ఎవరైతే మన ఆర్మీ కానీ జవాన్లు కానీ సోల్జర్స్ కానీ అంత అహార్నెస్లో వాళ్ళ ఫ్యామిలీస్ కుటుంబాలను వదిలి అక్కడ కాపలా కాయడం వల్ల మనం ఇంత ప్రశాంతంగా ఇంత హ్యాపీగా ఏదైనా లైఫ్ లీడ్ చేస్తున్నాం. సో అటువంటి సోల్జర్స్ ఏదైతే రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్లో అందరికీ తెలుసు, పెహల్గాం దాడిలో దురదృష్టవశాత్తు వాళ్ళు దొంగ దెబ్బ తీయడం వల్ల 27 మంది అమాయకులు మనం కోల్పోయాం, మన భారతీయులు కోల్పోయాం. ఆ బాధ మర్చిపోకూడదు పండగ పర్వదినాన్న. ఎందుకంటే ఈ రోజు వాళ్ళందరి ఇంట్లో కూడా విషాద ఛాయలు, ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు లేరు. అలాగే మనం సోల్జర్స్ లో కూడా మురళీ నాయక్ యంగెస్ట్ సోల్జర్, ఒక్క కొడుకు. వాళ్ళ తల్లిదండ్రులకి ఎన్ని మనం చేసినా కానీ వాళ్ళ కుమారుని అయితే తీసుకురాలేని పరిస్థితి. ఇవన్నీ మైండ్ లో తీసుకొని సాటి భారతీయుడిగా నేను యుద్ధంలో వెళ్ళి పాల్గొనలేను, కానీ నాకున్న దీంట్లో యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇండియా, ఒక ఇండియన్ గా ఒక ఏదైనా అవేర్నెస్ చేయాలి, యువతను మేల్కొల్పాలన్న ప్రయత్నంతో ఈ యొక్క థీమ్ని ఇక్కడ తీసుకొచ్చి ఏదైతే మనకి ఆపరేషన్ సింధూర్ టైంలో బ్రహ్మోస్ అంటే నేమ్డ్ మిసైల్ ఏదైతే మిసైల్స్ వాడతారో ఆ బ్రహ్మోస్ అన్న మిసైల్ నే సాక్షాత్తు ఆదిదేవుడైన వినాయకుడు ఆయన రూపంలో పాకిస్తాన్ బీట్ చేస్తున్నాడికి. అంటే ఎందుకంటే మన వినాయకుడి పూజ ఎందుకంటే ఏ కార్యక్రమంకైనా విఘ్నాలు ఏవి తొలగకుండా దిగ్విజయంగా పూర్తి చేయాలని దండం పెడుతుంటాం. ఈ యువసేన ఫౌండేషన్ కు వచ్చినటువంటి ఈ ఆలోచనని ఇక్కడ విశాఖ ప్రజలే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా దీని గురించి డిస్కస్ చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే ఒక వ్యక్తి ఎవరైనా సరే ఇక్కడ ఈ సెల్యూట్ ఈ బొమ్మలో ఈ ఫ్రేమ్ లోకి వచ్చి నించుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇక్కడ ఫోటో దిగడానికి ఒక
రకమైనటువంటి సెల్ఫీ ఫ్రేమ్ కూడా ఒకటి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అలాగే ఏదైతే మన యుద్ధ విధానంలో ఆ యుద్ధ సమయంలో ఈ ఆపరేషన్ సింధూర్కి ప్రధానంగా ఉన్నటువంటి ఆ మహిళలు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రేమ్స్ ని ప్రధానమైనటువంటి ద్వారంలో చూపిస్తూ ఆపరేషన్ సింధూర్ సెల్యూట్ యువర్ సోల్జర్స్ అనే విషయాన్ని ప్రపంచానికి మరొకసారి గుర్తు చేసే విధంగా ఈ యొక్క వినాయక రూపాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరికీ ముఖ్యంగా 6TV తరపున వీళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి సెల్యూట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఈ బ్యానర్ వేదికగా చూసుకుంటే విశాఖపట్నంలో ఇప్పటి వరకు ఎవరూ ఏర్పాటు చేయలేనటువంటి విధంగా చాలా గొప్ప వాతావరణంలో, మంచి వాతావరణంలో సమాజానికి ఒక మంచి సబ్జెక్ట్ చెప్పే విధంగా ఈ యొక్క విగ్రహాన్ని, ఈ యొక్క మండపాన్ని ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పొచ్చు. అయితే విశాఖలోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లోని ఈ రోజు పూజలు అందుకున్నటువంటి సమయంలో పెహల్గాం ఉగ్రవాది దాడిలో మరణించినటువంటి కుటుంబాలు ఇప్పటికీ విషాదమైనటువంటి ఘటనలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వాళ్ళందరికీ సెల్యూట్ చెప్తూ కూడా ఈ రోజు ఈ యొక్క ఈ థీమ్ అంతా కూడా వాళ్ళకి అంకితం చేసినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా చూస్తున్నాము. ఏదేమైనప్పటికీ కూడా మనం భారతదేశంలో ఉన్నాం. భారతదేశానికి మనం ఏమిస్తున్నాం అంటే మన కోసం మనం కాకుండా భారతదేశానికి మనం రిటర్న్ ఏమిస్తున్నాం అనే విషయాన్ని అయితే ప్రతి ఒక్కరూ చర్చించుకోవాలి, ప్రతి ఒక్కరూ దాని గురించి మాట్లాడుకోవాలి అనే రీతిలో అయితే ఈ రోజు ఇక్కడ ఈ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని విశాఖ ప్రజలతో పాటు కూడా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా చాలా గౌరవిస్తున్నారని అయితే మనం చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ మోహన్తో కన్నబాబు, విశాఖపట్నం నుంచి. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి 6TV.